అక్కి నీకో మంచి సలహా ఇవ్వాలా? నువ్వు చెయ్యి వేయకుండా కూడా మాట్లాడచ్చు తెలుసా? ముందే స్నానం చేయడం ఏం చేయడం నాకు మీద చేయలేస్తాడు. చెప్పే ఏంది? మమ్మీకి నువ్వే అర్థం చేపియాలి. సేవ్ వాటర్ సేవ్ ఎర్త్. రోజు స్నానం చేయడం వల్ల వాటర్ ట్యాంక్ వల్ల నీళ్ళు అయిపోతాయి, ఎయిర్ ఫాల్ కూడా అవుతుంది. మమ్మీకి 3 రోజులు స్నానం చేయకపోయినా ఏం కదని చెప్పు. దాని బదులు మనం సెంటు కొట్టుకోవచ్చు. రోజు స్నానం చేయకపోతే నా భజన అవుతుంది, అది నీకు తెలుసా? మమ్మీ రోజు పూజ చేస్తుంది, నన్ను కూడా పూజ చేయనిస్తుంది కింద. ఎందుకు చెప్పు? దెబ్బలు తినే చేతను గమ్మున వచ్చినా వండి పోనువు. వాటర్ గురించి చెప్తున్నా, మళ్ళీ సెంటు కొట్టుకు వచ్చినావు కదా స్నానం చేయకుండా. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. ముట్టుకుడు కూడా ఇంకా. బా షూస్ మస్తు కంఫర్టబుల్ ఉన్నాయి అసలు. చూడు షూస్ లేదు ఇంట్లోకి వేసుకొని వచ్చినావు. వేసుకొని వచ్చా మేము పాపం చేసినట్ట? పాపం కాదు, మమ్మీ కానీ చూసింది అనుకో అంతే. ఇక మేము ఫారెన్లా హాల్లా బెడ్రూమ్లా షూస్ వేసుకునే తిరుగుతాం. అది ఫారెన్ రాజ్యంలో నడుస్తాయేమో, ఈడ అవన్నీ నడవే. ఈడ మమ్మీ రాజ్యం. మమ్మీ రాజ్యమా? మమ్మీకి ఏమైనా కొమ్ములు ఉన్నాయా? మమ్మీ ముంగనే షూస్ వేసుకొని తిరుగుతా. అవునా? జర్రట్ల మమ్మీ ముంగడుకో. పోవడమేం సౌమ్య, ఆల్రెడీ మమ్మీ వచ్చేసింది. ఏమో అన్నావు? మమ్మీ వచ్చింది చూడు. నా రాజ్యంలో షూ తీసుకొని వస్తావురా? నీకెంత ధైర్యం రా? మమ్మీకి ఏమైనా కొమ్ములు ఉన్నాయా అన్నాడు మమ్మీ. అవును మమ్మీ. ఏం చేస్తుంది మమ్మీ? ఏం చేయాలన్నది మమ్మీ. అన్నాడా? అవును మమ్మీ, ఇంత పొట్టి ఉంటుంది అని అందుకోదు కూడా అందుకోదు అన్నది మమ్మీ. చెప్తా ఇన్ పని చెప్తా ఇప్పుడు. తెలుసా నేను ఇంకా షూస్ ఇంత పెద్ద వేసుకున్నట్టు అసలు చోంగలు కొట్టి నెత్తికి కూడా అందదు అన్నాడు మమ్మీ. నీకు అనమన్నాడు మమ్మీ, నేను తెలుసా? నేను ఎప్పుడన్నా అవన్నీ ఓయమని. ఇప్పుడు చూడు ఏం చేస్తున్నా. ఏం చేయవు మమ్మీ, నువ్వు ఏం చేయవు, నాకు తెలియదా? చూస్తావా? ఆ? చూసినావా? గుర్తుకు పడ్డాడు. ఒక్క గుర్తుకు షూస్ బయట పడ్డాయి చూడు. కొడుకు ఎట్లా పడిపోయాడు చూడు. కరెక్టే మమ్మీ, కరెక్టే. సూపర్, నువ్వు స్ట్రాంగ్. ఏం చేస్తున్నావు మమ్మీ? సీరియల్ చూస్తున్నా బెట్టా. సీరియల్ చూస్తున్నావా? అరే రే యాడ్ వస్తుందిరా, ఏమైంది చెప్పు. అవునా? మమ్మీ నెట్ఫ్లిక్స్లో ఒక కొత్త సినిమా వచ్చింది, పెట్టవచ్చా? పోనీ అమెజాన్ ప్రైమ్లో పెట్టు మమ్మీ. హాట్స్టార్లో క్రికెట్ అని వస్తుంది, అదన్నా పెట్టే. సారీ, నా సీరియల్ టైం అయింది. పోనీ జీ5లో వెబ్ సిరీస్ వస్తుంది, అదన్నా పెట్టే. ఇగో నా సీరియల్ టైం అయింది, నా కోపం తెప్పియకు. నా గిన్నె తిక్క రేగిందో మొన్న చూసినావు కదా, సీరియల్ అన్నీ చూపించినా. వచ్చినావు నా సీరియల్ చూసిపో. వద్దే, నా కడుపులో ఎట్లనో తిప్పుతుందమ్మా. నువ్వు చూడు, వస్తా నేను. హలో కెన్ యూ హియర్ మీ? హలో, ఏం నెట్ సౌమ్య? అసలు ఫాస్ట్ వస్తలేదు. 40 Mbps. ఏ సౌమ్య, 40 కాదు 100 Mbps మనది. ఏంది 40? ఏంది 100 Mbps? మా ఫారెన్లో 1 Gbps వస్తుంది. ఇంకా 40-100 కానీ 1 Gbps అంట స్వామి. అన్ని ఫేక్ మాటలు. హలో, ఇందా కాల్ ఎవరు అనుకున్నావు? ట్రంప్ వాళ్ళ పిఏ. ఎప్పుడు వస్తావు అని అడుగుతాను యూఎస్కి. నేనే చెప్పిన జర ఇంట్లోతో స్పెండ్ చేసి వస్తా అని. ఇప్పుడు ఎట్లా మాట్లాడాలి నేను? 40 అంటే నేనేమో 100 అంటాడు. మినిమం 1 Gbps కావాలి నాకు. పాపం మా చిన్న పోరాడు ఇప్పుడు ఫీల్ అవుతాడు ఆడు. ఇప్పుడు నీకు 1 Gbps కావాలైతే, అది కూడా ఫారెన్. అదేంది మీ ట్రంప్ వాళ్ళ పిఏతో మాట్లాడనికే. ఎట్లా రోజు నువ్వు వాడు కలిసి మండి తింటారా ఆడ? మరి మండి ఫారెన్లా. సౌమ్య, ఈయనకి 1 Gbps ఎట్లా కావాలి చెప్పు? ఆడ ఎయిర్టెల్ టవర్ ఉంది, దాని మీదకు 1 GB కాదు 100 Gbps వస్తుంది నీకు. మరి నువ్వు కూడా ఫేక్ మాటలు మాట్లాడినప్పుడు మేము కూడా మాట్లాడాలి కదా. ఏం కుక్ చేస్తున్నావు మమ్మీ అసలు? వంకాయలు గడ్డ పప్పుచారు. మమ్మీ నేను ఓన్లీ కీటోనే తింటున్నా. ఇంత ఫుడ్ ఉన్నాగా కిట్టుకొని ఇట్లా తింటా అంటే వేమరా? కీటో అంటే కిట్టుగాడో లడ్డుగాడో కాదు మమ్మీ. కీటో డైట్, అది ఫుడ్. కీటో ఫుడ్. ఓని లేరా, మమ్మీకి ఏం తెలుసు అవన్నీ? మమ్మీ కిట్టుగాడు లడ్డుగాడు ఆడుకొని ఇడిచాయి. సరే అంతా కాదు కానీ నా కోసం అవకాడో టోస్ట్ లేకపోతే హాఫ్ బాయిల్డ్ ఎగ్స్ ఇవన్నీ చేయమని. మమ్మీ నువ్వు కొడతావా నేను కొట్టాలా చెప్పు? సరే ఇద్దరు ఎవరు కొట్టకూరు ప్లేస్ ఏమండి రా, తినేసి పోతా నేను. కథలు పడుతున్నాయి కదా. రేపటి నుంచి వచ్చినానుకో ఫస్ట్ సలాగితో నెత్తి వలగొట్టు. చూడు అదే పని. ఏ ఏడుకోతున్నావు రా, క్రికెట్ చూద్దాం. క్రికెట్ ఏంది? సాకర్ చూద్దాం. సాకర్ ఏందిరా? చాయ్ కప్ కింద ఉంటుంది సాసర్ అదా? సాకర్ అంటే ఫుట్బాల్ ఒకటి. నీకు ఫుట్బాల్ ప్లేయర్స్ అని తెలుసా అసలు?
రొనాల్డో, మెస్సీ, నెయ్మార్ వీళ్ళు తెలుసా అసలు నీకు? అరే టూ మచ్ రా, నువ్వు పోయిందే సంవత్సరం ఆడుకోగానే క్రికెట్ మానేసేసి ఆ ఫుట్బాల్ ఆడుతున్నావు అసలు నువ్వు. హలో, స్టేట్ ప్లేయర్ ఇప్పుడు ఆడా నేను, తెలుసుకో అది. నేను ఒక్కనే చూసుకుంటారా క్రికెట్, నేను ఒక్కనే చూసుకుంటా, నువ్వు. హాయ్ గైస్, సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి గైస్. ఓకే, నెక్స్ట్ వీడియో వస్తుంది, అంతవరకు టాటా బాయ్ బాయ్. బాయ్.